భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రావిడ భాషలలో తెలుగు ప్రముఖమైనది. తెలుగు భాషను తేనె వంటిదని భావించి తెనుగు భాషగా పిలిచారు. తెన్ అనగా దక్షిణమని అర్థం. అందుకే దక్షిణభారతదేశంలో మాట్లాడే భాష తెలుగును తెనుగు భాష అన్నారు. క్రీస్తుపూర్వం 400 సంవత్సరాలనాటి శిథిలాలలో తెలుగు భాష ఆనవాళ్లు ఉన్నటువంటి ప్రాచీన భాష తెలుగు. తెలుగు భాషకు తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే 3 పదాలు ఉన్నాయి. నన్నయ్యభట్టు కాలంనాటికే తెలుగు, ఆంధ్రము అనే పదాలు ఉన్నాయనే నిదర్శనాలు వెలుగుచూశాయి. తెలుగు భాష ద్రావిడ జన్యమా లేక సంస్కృత ప్రాకృత జన్యమా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తమిళం, కన్నడం మలయాళం భాషల మాదిరి తెలుగు కూడా ద్రావిడభాషా కుటుంబానికి చెందినదేనని కాల్డ్ వెల్ వాదన. చిలుకూరు నారాయణరావు అభిప్రాయంలో తెలుగుభాష సాంస్కృతిక ప్రాకృతిక జన్యం. క్రీస్తుశకం 1వ శతాబ్దిలోనే హాలుడు గాథాసప్తశతి అనే మహారాష్ట్రీ ప్రాకృత పద్య కావ్యాన్ని సంకలనం చేశాడు. ఆ గాథలను రచించిన వారిలో కొందరు ఆంధ్రులై ఉండడం వల్లనేమో అందులో కొన్ని తెలుగు పదాలు అత్త, పాడి, పొట్ట, పిలువ, కరణి, బోండి, మోడి వంటివి కనిపించాయని చెబుతారు. క్రీస్తుశకం 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు నిర్మాణం జరిగిన అమరావతి స్తూపంలో ఒక రాతి పలకమీద నాగబు అనే తెలుగు పదం కనిపిస్తున్నది. అది ఒక వాక్యంలో భాగంగా కాక వేరుగా ఉందని అది నాగబుద్ధ అనే వ్యక్తి పేరుగా చెబుతారు. తెలుగు భాషా చరిత్ర క్రీస్తుశకం 11వ శతాబ్దం నుండి గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. తెలుగు భాష మాట్లాడేవారు శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణా, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండి ఉంటారని భావించారు. తెలుగు భాషకు మూలపురుషులు యానాదులని పేర్కొన్నారు. తెలుగు భాషలోని అక్షరాల సంఖ్య 56. వాటిలో 18 అచ్చులు మరియు 38 హల్లులు. కానీ ఇప్పటి పాఠ్యప్రణాళిక ప్రకారం 16 అచ్చులు, 36 హల్లులుగా వాడుకలో ఉన్నాయి. తెలుగు భాష శరీరంలో కంఠం, దవడ, అంగిలి, దంతములు, పెదవులు, నాసిక, కంఠం మరియు దవడ, కంఠం మరియు పెదవులు, దంతం మరియు పెదవులు ద్వారా భాషాక్షరాల ఉత్పత్తి జరుగుతుంది. తెలుగు వ్యాకరణాన్ని చూసినా, పలికే విధానం చూసినా తెలుగు భాషకి తెలుగే సాటి. ఒక్క తెలుగు భాషలో మాత్రమే అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, సమస్యాపూర్ణం అనే ప్రక్రియలు చేయడం సాధ్యం. తెలుగు భాషకు మరో పేరు అజంత భాష. దాదాపు ప్రతిపదం ఒక అచ్చుతో అంతం అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, ప్రాచ్య ఇటాలియన్ గా అభివర్ణించాడు. తెలుగు భాషలో 4 ప్రధానమైన మాండలికాలున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికమని అంటారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికమని అంటారు. తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాషను తెలంగాణ మాండలికమని అంటారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికమని అంటారు. 27 మాండలికాలతో అనేక యాసలతో విరాజిల్లే భాష తెలుగు భాష. తెలుగు భాషలోని పదాల అందం, అమరిక, శబ్దశ్రావ్యతల కలయికతో పుట్టే తేనెపట్టులాంటి తీయదనాన్ని ప్రతి తెలుగువారు ఆస్వాదించగలిగితే దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల వారిని కీర్తించకుండా ఉండలేరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో 14వ స్థానాన్ని, మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో 4వ స్థానాన్ని కలిగి ఉన్న తెలుగు భాష గురించి, తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యం గురించి చెప్పడం అంటే ఊటబావిలో నీరు తోడినట్లే.